ఏ మూవీ ఇది? లక్ష్యం కాదు, గోపిచంద్ కదా? గోపిచంద్ లక్ష్యం కాదు, ఇంకొకటి లక్ష్యం. ఇంత చిన్న తోక స్కూల్కి వెళ్ళే టైంలో ఒక్క సైడ్ పడేది జడ. వేర్ హౌసింగ్లోకి వెళ్తే ప్రీ ప్రాసెసింగ్, ప్రాసెసింగ్, పోస్ట్ ప్రాసెసింగ్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా సేమ్ అలాగనే హోమం చేసే ముందు ప్రీ ప్రాసెసింగ్, హోమం తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్, ఆ మూడు ఉంటాయి. ఇవి మొత్తం కలిపి 25 నిమిషాలు పడుతుంది. అలవాటు అయితే 22 నిమిషాల్లో చేసేయచ్చు మీరు హోమం. అలాగే మీకు ముందే ఈయన నందూరి శ్రీనివాస్ గారు అని చెప్పేసి నేను యూట్యూబ్లో ఫాలో అవుతుంటానండి. లైక్ ఎలా అంటే హోమం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ చాలా మంచిగా చెప్తారనమాట. పూజ ఎలా చేసుకోవచ్చు అని నార్మల్ మనలాంటి పీపుల్స్. ఇంకొకటి ఏమంటే ఈరోజు ఎందుకో నాకు చాలా అలోన్ ఫీలింగ్ వస్తుంది. నీకేమైంది, బాగానే ఉన్నారు కదా, ఫ్యామిలీ దగ్గర ఉన్నారు, మీ వదిన ఉంది, పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు అని నాకెందుకో అలోన్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఎక్కడైనా సోలో ట్రావెల్ చేయాల. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. నాకు నేచర్ లవర్ అనమాట నేను. లైక్ ఈ రైనీ సీజన్, మాన్సూన్ సీజన్, ఈ సీజన్స్ వస్తే నాకు వింటర్ సీజన్ ఇట్లా చలిగా ఉంటుంది కదా, నాకు ఎక్కడికన్నా పోవాలా ఇట్లంతా అనిపిస్తూ ఉంటుంది. అయితే నాకు ఈరోజు ఎందుకు అలోన్ ఫీలింగ్ ఉందో తెలియదు గాయస్. అంతా క్రాకీగా పిచ్చిగా ఉంది. అందుకే నేను కూడా పిచ్చిగా మాట్లాడుతున్నా. కానీ ఎంతన్నా ఉంది, నాకు డివోషనల్గా ఏమైనా వీడియోస్ చూసినా, నేను పూజలు చేయాలన్నా నాకు ఎక్కడ లేని ఉత్సాహం అంతా వచ్చేస్తుంది. అంత ఇష్టం నాకు పూజలంటే. సో అందుకని చెప్పేసి ఆ వీడియోస్ అన్నా చూస్తూ ఉంటాను. అలా చూస్తా గాయస్. కుదిరితే ఎవరు వచ్చినా అడుగుతాను ఫ్రెండ్స్ని. ఆబ్వియస్లీ రాలేము అని అంటే నేను ఒక్కటైనా వెళ్ళిపోతా గాయస్. నాకు ఎందుకంటే పిచ్చి లేస్తుంది. ఇంక ఇక్కడ పైనాపిల్ తెచ్చి 3 days అయింది గాయస్. అసలు కట్ చేయకుండా ఇది పక్కన పెట్టేసింది. ఇది ఒక సైడ్ గ్రీన్గా ఉంటే మాగాలని చెప్పి ఇంక ఈ యుద్ధాలంతా మాగిపోయింది. ఇది ఇటు సైడ్ అస్సలు గ్రీన్గా లేదు, ఇటు సైడ్ కొంచెం గ్రీన్గా ఉంది. సో మనమైతే ఇప్పుడు పైనాపిల్ కట్ చేసి కొంచెం అలా ఫ్రై చేసుకొని అయితే తిన్నాం కదా. ఫ్రై చేయడం వల్ల దీంట్లో ఉన్న టేస్టీ ఫ్లేవర్స్ అన్నీ ఎన్హాన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది దీనికి. దీన్ని అయితే మనం ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని అయితే తిందాం. కారం వేసిన తర్వాత మరి ఫ్రై చేస్తున్నాం. ఇది ఫ్రై అయితే ఇప్పుడు తినేస్తాం.